హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. ఈరోజు నేను మీకు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపిస్తాను మీకు. కొత్త వారు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. అలా చూపిస్తాను నేను మీకు. నేను ఫస్ట్ ఒక లైన్ గీసుకున్నానండి పైన, తర్వాత కింద కూడా ఇంకొక లైన్ గీసుకుందాము. మార్జిన్ వదిలి లైన్ గీసుకుంటున్నాను చూడండి. తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ కోర్ ఉంటుంది కదండి, ఇది మన వైపు వేసుకోవాలన్నమాట. ఇక్కడ లైన్ గీసుకున్న తర్వాత మనము ఈ కోర్ దగ్గర కూడా ఒక లైన్ గీసుకోవాలి చూడండి. ఇలా లైన్ గీసుకోవాలి, స్ట్రైట్గా ఉంటుంది మనం గీసుకున్న లైన్ అయితే. ఓకేనా. తర్వాత సైజ్ బ్లౌజ్ తీసుకుంటున్నాను. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. పొడవు వచ్చి 14 ఇంచెస్ ఉందండి. 14 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుందాము. ఇక్కడ మార్క్ పెట్టుకొని ఇక్కడ లైన్ గీసుకోవాలి. తర్వాత నడుము ఎంత ఉందో చూసుకుందాము. 16 ఇంచెస్ ఉందండి. అయితే 16 ఆఫ్ చేసుకుంటే 8 ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. తర్వాత 3/4 ఇంచు ఎక్స్ట్రా డాట్ కోసం పెట్టుకుంటున్నాను. తర్వాత బ్లౌజ్ని ఇలా నీట్గా పరుచుకొని నెక్ని కొలుచుకోవాలి. 5.5 ఉందండి. 5.5ని ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే 1/4 to 3 ఇంచెస్ వస్తుంది చూడండి. 1/4 to 3 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనము 1/4 to 3 ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకోవాలి. నెక్ డీప్ 11 ఇంచెస్ పెట్టమన్నారు. 11 ఇంచెస్ 11.5 పెట్టమన్నారండి. నేను 11 ఇంచెస్ వరకు పెడుతున్నాను చూడండి. ఇప్పుడు మనము ఇక్కడ 1/4 to 3 ఇంచెస్ ఉంది కాబట్టి ఇక్కడ మనము 3 ఇంచెస్ 2 పాయింట్స్ పెట్టుకోవాలి. ఇంకా కొంచెం బాగా డీప్ తీసుకునే వాళ్ళకైతే 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చండి మనము. ఓకేనా. ఇక్కడ నేను ఇప్పుడు 3.5 వరకు పెట్టుకుంటున్నాను. వీళ్ళకి నెక్ బాగా డీప్గా వస్తుంది అనమాట. బ్యాక్ ఓపెన్ కదా, చాలా బాగుంటుంది అనమాట. బాగా డీప్గా వేసుకుంటే చూడండి. అప్పుడు నెక్కి ఇలా క్రాస్గా వస్తుంది అనమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు దీనికి రౌండ్ నెక్ పెడుతున్నాను. ఇప్పుడు నెక్ బ్రాడ్గా పెట్టుకున్నాం అనుకోండి, చాలా అందంగా అనిపిస్తుంది అనమాట రౌండ్ నెక్కి. అందుకనేసి వీళ్ళు ఇలా పెట్టమన్నారు అనమాట. మనము నెక్ డీప్ ఇంత ఎక్కువగా పెట్టుకున్నాం కాబట్టి మనము ఇక్కడ షోల్డర్ 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. ఇదిగోండి 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఆముల్ రౌండ్ ఎంత ఉందో చూసుకుందాము. 5.5 ఉందండి. 5.5 పెట్టేసుకోవాలి మనము. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 ఉంది. 5.5 దగ్గర పెట్టేసుకుంటున్నాను. 5.5 దగ్గర పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ తీసుకుంటున్నాను. తర్వాత మనం బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఆముల్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ డీప్ వరకు చూసుకోవాలి ఎంత ఉందనేసి. 10.5 ఉందండి. 10.5 ఇక్కడ నెక్ డీప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 10.5 ఇంచెస్ పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి. 4 ఇంచెస్ ఉందండి. 2 ఇంచ్ దగ్గర ఆఫ్ చేసుకొని 2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇటు పక్క కూడా ఒక 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకొని 1/4 to 3 ఇంచెస్ ఉంది. దీన్ని ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి. గీసుకొని ఇప్పుడు అమూల్ రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు మనము అమూల్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుందామండి. ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది. ఈ పాత బ్లౌజ్ కూడా చెక్ చేసుకున్నాము ఎంత ఉందనేసి. చూడండి కరెక్ట్గా 8.5 వచ్చింది. ఇప్పుడు మనము నడుము దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఆముల్ వరకు ఒక లైన్ కొట్టేసుకుందాము. బ్యాక్ డాట్ కోసం అనేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకొని దీంట్లో ఆఫ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ 3.5 ఇంచ్ వరకు తీసుకొని ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. కాకపోతే వీళ్ళ నెక్ చాలా డీప్గా ఉంది కాబట్టి మనం 3.5 పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచెస్ వరకు మార్జిన్కి వదిలి మార్క్ పెట్టుకుంటున్నాను.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు పైకి తీసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం బ్యాక్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనిపైన నేను ప్రింట్ కూడా చూపిస్తాను మీకు. ఉక్స్ పట్టి సైడ్ మనము షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ పాయింట్ ఎక్కడి వరకు ఉందో పట్టుకొని అక్కడ వరకు ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. డాట్ పాయింట్ డౌన్ వరకు కూడా చూసుకోవాలి. చూడండి ఇక్కడికి వస్తుంది. తర్వాత మనము నడుము దగ్గర కూడా చూసుకోవాలి ఒకసారి. చూడండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. క్రాస్ పట్టి దగ్గర ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము చక్కగా నీట్గా ఇలా నెక్ను పర్చేసుకుందామండి. వీళ్ళకి ఈ నెక్ కరెక్ట్గా ఉందంట. మనము ఈ నెక్ని ఇక్కడ డ్రా చేసేసుకుందాము. చూడండి ఇది ఇలా ఉంది కదా, మనం ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వచ్చిందండి. అయితే ఇప్పుడు మనము క్రాస్ పట్టి ఇక్కడ వరకు ఉంది కదండి, ఇక్కడికి ఒక మార్క్ చేసుకుంటున్నాను. చేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్క్ పెట్టుకుంటున్నాను డాట్ పట్టుకోవడం కోసం అనేసి. ఆముల్ జాయింట్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి వరకు చూసుకోవాలి ఎంత ఉందని. 9.5 ఉందండి. ఇక్కడ నెక్ దగ్గర నుంచి మనము 9.5 పెట్టుకోవాలి. ఇక్కడ వరకు 9.5 పెట్టుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. మనం డాట్ పట్టుకుంటాం కాబట్టి ఫ్రంట్లో. ఓకే అండి, బ్యాక్ పైన మనము ప్రింట్ కూడా ఎలా తీసుకోవాలో చూపించాను. ఇప్పుడు నేను కటింగ్ చేసేసుకుంటాను. బ్యాక్ మార్జిన్ వదిలి కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పక్కన పెట్టేసుకొని తర్వాత స్లీవ్స్ కట్ చేసుకుందాము. బార్డర్ ఉందండి, మర్చ్ చేస్తే అయిపోతుంది అనమాట. అందుకే నేను 1/2 ఇంచ్ వదిలేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ పొడవు వచ్చి 5 ఇంచెస్ ఉన్నాయండి. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. మార్క్ పెట్టుకొని లైన్ గీసేసుకుందాము. డౌన్ కోసం అని 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ తీసుకొని ఇక్కడ ఒక లైన్ కొట్టేసుకోవాలి. మనకు ఆముల్ రౌండ్ వచ్చి 8.5 వచ్చింది కాబట్టి ఇక్కడ మనము 7.5 పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడికి 8కి వస్తుంది. మనం లోతు తీసుకుంటాం కాబట్టి ఇంకా సరిపోతుంది అనమాట. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను. సెవెన్ ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఒక లైన్ గీసేసుకోవాలి. తర్వాత మనము మార్జిన్కి బాడీకి 2 ఇంచెస్ తీసుకున్నాము ఎక్స్ట్రా. ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసేసుకోవాలి. స్లీవ్స్ కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ లోతు వచ్చి నేను ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత లోతు కట్ చేసుకుంటానండి. ఇప్పుడు మనము ఫ్రంట్ కటింగ్ చేసుకుందామండి. ఇప్పుడు బ్యాక్ తీసుకొచ్చుకొని ఇక్కడ మనము ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు జాయింట్ ఉన్నది మన వైపుకు రావాలండి ఇప్పుడు. ఓకేనా, తర్వాత ఇక్కడ నేను ఇలా 1/2 ఇంచ్ కొంచెం ముందుకు జరుపుకొని వేసేసుకున్నాను. ఫోల్డింగ్ ఉండట్లేదు. ఓకేనా, ఇలా 1/2 ఇంచ్ ముందుకు జరుపుకొని వేసేసుకున్నాను. మనకు ఇక్కడ స్టిచ్ ఉండదు కాబట్టి ఫ్రంట్లో మనకు ఎక్స్ట్రా అవసరం లేదనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇది నెక్ అండి, ఫ్రంట్ నెక్.
క్రాస్ బెల్ట్ దగ్గర ఇవన్నీ మనము బ్యాక్లో మనం ఫ్రంట్ పార్ట్కి అన్నీ మార్క్స్ చేసుకున్నాం కదా, అవన్నీ మార్క్స్ చేసుకుంటున్నాను నేను మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ మార్క్ పెట్టేసుకోవాలి మళ్ళీ మనము. అంటే కనిపిస్తే ఓకే, కనిపించదు కదండి, అందుకనేసి మనము వైట్ అసలే, అందుకని మనం కంపల్సరీ ఇలా మార్క్ చేసుకోవాలి. ఏ క్లాత్కైనా కనిపించదండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ తీసేసాను. తర్వాత నెక్ కూడా గీసేసుకుంటున్నాను. అయితే షోల్డర్ వచ్చి మనకు 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి. దానిపైన షోల్డర్ గీసాం, మళ్ళీ దీనిపై ఎందుకు గీసుకోవడం, అదే పెట్టేసుకోవచ్చు అనుకుంటాం కదా, అలా ఎప్పుడూ పెట్టుకోవద్దండి. అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్కి అయితే పర్వాలేదు, కానీ మనం ఎప్పుడైనా క్రాస్ కటింగ్ బ్లౌజ్ చేసాం అనుకుంటే అలాగే అలవాటు అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే షోల్డరు ఎక్కువ తక్కువ అయిపోతుందండి. అందుకని ఎప్పుడు మనం షోల్డర్ పెట్టుకునేటప్పుడు మాత్రము టేప్తోనే చూసి పెట్టుకోవాలి. తర్వాత ఆముల్ డౌన్కి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టుకోవాలి. కాకపోతే మనకి ఇది ఫ్రంట్ కాబట్టి కొంచెం 1/2 ఇంచు లోపల వైపుకి తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ తీసుకోవాలి. మళ్ళీ మనము డాట్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. డాట్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ వరకే ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. పొటాటో 10 ఇంచెస్ ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి పొటాటో 10 ఇంచెస్. ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ డాట్ పాయింట్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి ఇది చూసుకుంటున్నాను. 4 ఇంచెస్ ఉందండి. ఈ 4 ఇంచెస్ దగ్గర నేను మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా మార్క్ పెట్టేసుకున్నాను. ఇది తీసేయండి, ఇక్కడికి వస్తుంది ఎగ్జాక్ట్గా. ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ డౌన్ క్రాస్ పట్టి దగ్గర ఎంతవరకు ఉందో చూసుకోవాలి. పొటాటో 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ పొటాటో 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. తర్వాత నడుము జాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ పాయింట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 7 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. 7 ఇంచెస్ 2 పాయింట్స్ మనం ఇక్కడ పెట్టేసుకుందాము. మార్క్ పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ 3 పాయింట్స్ వరకు ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. డాట్ పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఇప్పుడు 3 ఇంచెస్ ఉందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్కి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. దీన్ని పైకి లేపకుండా దీన్ని కూడా ఇటువైపుకే తిప్పుకోవాలి. ఇలా ఇక్కడికి వస్తుంది. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. ఇదిగోండి ఇలా. తర్వాత ఇక్కడ నుంచి నెక్ వరకు చూసుకోవాలి. ఇందులో ఆఫ్ చేసేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. మార్క్ పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. నుంచి అమూల్ డాట్ వరకు చూసుకోవాలండి ఎంత ఉందనేసి. 7 ఇంచెస్ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాము. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి మనము అమూల్ రౌండ్ గీసేసుకుందాము. చూడండి, ఫస్ట్ నేను ఇది గీసుకున్నాను అనమాట. గీసుకుంటే ఏమైనాయి, ఒక 8.5 ఇంచ్ 2 పాయింట్సే వస్తుంది, మనకు సరిపోదు అనమాట. అందుకని మళ్ళీ కొద్దిగా దించాను కిందికి. ఇప్పుడు ఎంత వస్తుందో చూసుకుందాము. నైన్ ఇంచెస్ వచ్చిందండి, 1/2 ఇంచ్ వచ్చింది. మనకి ఇక్కడ డాట్ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని మనము ఒక లైన్ గీసుకుందాము. ఈ లైన్ 3.5 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. చూడండి, కరెక్ట్గా 3.5 వరకే ఉంది, సరిపోయింది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకొని మార్జిన్ కోసం అని లైన్ కొట్టేసుకుందాము.
ఫ్రంట్ కూడా కటింగ్ చేసేసుకుందాము. చూడండి జాయింట్ ఉంది. నేను 4 ఒకేసారి కట్ చేసుకోవడానికని చూస్తున్నాను. ఇప్పుడు మనము ఫ్రంట్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం కింద ఎంత ఉందనేసి. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ 2 పాయింట్స్, ఇక్కడ నుంచి 6 ఇంచెస్ 2 పాయింట్స్ దగ్గర పెట్టుకుంటే ఇక్కడికి 9 ఇంచెస్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనకు క్రాస్ పట్టి వచ్చి 9 ఇంచెస్ ఉండాలి కంపల్సరీ ఇక్కడ. ఓకేనా, ఇక్కడ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. హుక్స్ పట్టి దగ్గర క్రాస్ పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకుంటున్నాను. 1 to 3 ఇంచెస్ ఉంది. 1 to 3 ఇంచెస్ ఇక్కడ మనం మార్క్ పెట్టేసుకుందాము. తర్వాత నడుము జాయింట్ దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి. 2 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ ఉంది. కాకపోతే మనము ఇక్కడ 2 ఇంచెస్ 2 పాయింట్స్ పెడదామండి. ఎప్పుడు ఇక్కడికంటే ఇక్కడ 1/2 ఇంచ్ మాత్రమే తక్కువ ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ ఎంత ఉంది అంటే డౌన్కి 1 to 3 ఇంచెస్ ఉండింది కదా, ఇక్కడ 1 to 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా 2 ఇంచెస్ 2 పాయింట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం మనం తీసేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని లైన్ తీసేసుకోవాలి. కింద వైపు కూడా మార్జిన్ కొద్దిగా కట్ చేసుకుంటున్నాను. బ్యాక్, ఫ్రంట్, స్లీవ్స్, క్రాస్ పట్టి అండి. చూసారు బ్యాక్ ఓపెన్ కూడా ఎంత ఈజీగా కటింగ్ చేసుకున్నామో. ఈ పద్ధతిలో ఏ సైజుకైనా కటింగ్ చేసుకున్నా మనం ఈజీగా కట్ చేసుకొని చక్కగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు అండి. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.